ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది కదండి. మన హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో ఉగాది పండుగ ఒకటి. ఉగాది రోజున చేసేటువంటి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ యొక్క ఉగాది పండుగ రోజు వచ్చేలోపు మీరు మీ ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని, పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని, కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి దేవతల్లో అడుగు పెడతారు. ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నెల మార్చి 31వ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి 29వ తేదీన కొత్త అమావాస్య ఏర్పడనుంది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం అనేది కనిపించడం లేదు కాబట్టి గ్రహ నియమాలను పాటించవలసినటువంటి అవసరమే లేదు. అయితే ఈ యొక్క అమావాస్య రోజున మాత్రం పొరపాటును కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే కనుక మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే మార్చి 28వ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి మార్చి 27 లోపు మీ ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసేసుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి. మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ యొక్క నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారాన్ని తినకూడదు. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసేటువంటి పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం అనేది లభించదు. ఉగాది వచ్చేలోపు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిమ్ముకోవాలి. ఇంట్లోని ప్రతికూల అయినటువంటి శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే బెడ్షీట్స్ని, డోర్ కర్టన్స్ని కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలండి. ఇంట్లో ఉన్నటువంటి పనికిరానటువంటి వస్తువులను తీసేయండి. పాతబడినటువంటి న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఉండకూడదు. ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంటికి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. సాధారణంగా మనలో చాలామంది పూజ గదుల్లో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు కదా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ఈ యొక్క నూతన సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదంటే ఏదైనా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే మీ యొక్క పూజ గదిలో ఉన్నటువంటి పాతబడినటువంటి దేవుని పటాలను కూడా తీసివేయండి. ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇవి ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామునే ఖచ్చితంగా నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకోండి. మీ యొక్క ఇంటికి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ యొక్క ఇంటికి అంత సంపద అనేది చేకూరుతుంది. కాబట్టి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ యొక్క పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీపారాధన చేసేటువంటి సమయంలో పూజల్లో ఉన్నటువంటి దైవశక్తి మొత్తము కూడా రాగి చెంబులో ఉన్నటువంటి నీటిలోకి చేరుకుంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున మీ యొక్క పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లంతా కూడా దైవశక్తితో నిండిపోతుంది. ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది. తులసి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే
కోటి జన్మల్లో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ యొక్క ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. అలాగే మీ యొక్క కుటుంబ కలహాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వివాహం కాని వారి యొక్క విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఉగాది రోజున సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం అనేది కలుగుతుంది. అలాగే గన్నేరు పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో కళ్ళుప్పు ఒకటి. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఇలాంటి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలతో జీవించవచ్చు. తమలపాకులకు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ యొక్క పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కదండి. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణలు చేస్తే కనుక విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. గోమాతకు ప్రదక్షిణలు చేస్తే కనుక 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్య మూలన వేసుకోండి. ఇంటికి ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి ఉత్పత్తి కలుగుతుంది. మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా ఉన్నటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.